కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏందన్న మధ్య తేడా? ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ముఖ్యంగా కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డితో పోల్చడం చాలా సిగ్గుసేటు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. 60 సంవత్సరాలు అరికోసపడ్డ తెలంగాణ గడ్డను సస్యశ్యామలు చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది. తెలంగాణని మరో కోస్తాంధ్ర లాగా తయారు చేసిండు. పచ్చని పంటలతోటి కలకలలాడించిండు 10 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అట్లనే ఉంది కదా ఈ రాష్ట్రం. అంటే మరి 14 ముందట కూడా ఇట్లనే ఉండే కదా. తెలంగాణ ఏర్పడక ముందు కూడా అనేక మంది రైతులు చచ్చిపోయారు. దీన్ని కూడా ఇట్లా మనం పరిగణలోకి తీసుకోవచ్చా? ప్రతిదాన్ని ఇట్లా క్షుణ్ణంగా భూతద్దం పెట్టి చూసి ఎట్లా? కాంగ్రెస్ అంటేనే కరువు కాటకాలతో కూడుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని దుర్భిక్షంగా తయారు చేస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం సిగ్గుసేటు తలదించుకోవాల్సిన అవసరం ఉన్న తెలంగాణ గడ్డపైన. అంటే మీకు తెలియదా? అన్ని చేస్తున్నారు, ఒక్కొక్కటి చేసుకుంటా సార్ రమేష్ గారు. అన్ని ఒక్కటిసారి చేయాలంటే చేయదు కదా ప్రభుత్వం. ఒక్కొక్కటి అంటే ఎన్ని రోజులన్నా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? రండి, రైతులు ఎందుకు అరిగోసవాడి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? కొంతమందిని పట్టుకొని ఇంత రాదాంతం చేయడం ప్రభుత్వం మీద మంచిది కాదు. ఏకకాలంలో రుణమాఫీ చేసింది భారతదేశంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో మాత్రమే 2 లక్షల రైతులకు రుణమాఫీ. ఇంత సిగ్గు శరం ఉండాలి. రండి, కొండారెడ్డిపల్లికి పోదాం, నీ ఊరికి వెళ్దాం, లేకపోతే నీ కాన్స్టెన్సీ కొడంగల్కి వెళ్దాం రా. 100% కింద రుణమాఫీ అయిందంటే నేను అక్కడే బీఆర్ఎస్ పార్టీకి నాకున్న సభ్యత్వానికి రాజీనామా చేస్తా. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిణామాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 1 ఇయర్ పాలన అయితే గడిచిపోయింది. అప్పటి నుంచి ఏ విధంగా ఉందనేది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరినాయా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్టూడియోలో అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ రంగారెడ్డి జిల్లా సంబంధించి రమేష్ కుర్మ ఉన్నారు. సో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కూడా ఆయన. అన్న నమస్కారం. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నామన్నా. మీరు ఎట్లున్నారన్న? సూపర్. చెప్పన్న. ఏందన్నా ఎట్లా ఉంది మరి 1 ఇయర్ పాలన? కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏందన్న మధ్య తేడా? ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ముఖ్యంగా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఆస్మాన్ పరకు ఉంటుంది, అంతే కదా. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. 60 సంవత్సరాలు అరికోసపడ్డ తెలంగాణ గడ్డను సస్యశ్యామలు చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది. నీళ్లు, నిధులు, కరెంటు ఎక్కడ లేని పరిస్థితుల్లో, దిక్కు దివానం లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాలు అరికోసపడ్డ తెలంగాణని ఒక పచ్చని మాగాని చేసినటువంటి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డితో పోల్చడం చాలా సిగ్గుసేటు. రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందండి? 14 నెలల కింద ఏర్పడే ఈ ప్రభుత్వము 1400 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు 400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏముంది పరిపాలన? అంటే 420 హామీలు, 420 రోజులు, 400 మంది రైతులు చనిపోయారంటారు. అంటే మరి 14 ముందట కూడా ఇట్లనే ఉండే కదా. తెలంగాణ ఏర్పడక ముందు కూడా అనేక మంది రైతులు చచ్చిపోయారు. దీన్ని కూడా ఇట్లా మనం పరిగణలోకి తీసుకోవచ్చా? ప్రతిదాన్ని ఇట్లా క్షుణ్ణంగా భూతద్దం పెట్టి చూసి ఎట్లా? బ్రదర్, నేను ఒకటే చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాకముందు జరిగింది ఒక ఎత్తు. తెలంగాణ వచ్చిన 2014 నుంచి 2023 కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు ఎలా ఉండేది అనే దానికి నేను మీకు క్వశ్చన్ చేస్తున్నా. నేను ఏంటంటే అప్పుడున్నటువంటి ఆంధ్ర వలస పాలకుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు లేదు, కరెంటు తీగల బట్టలు ఆరేసుకోని అని చెప్పారు. కరెంటు కోసము రైతులు ధర్నా చేసే కాల్చి చంపిన దుర్మార్గులు ఆంధ్ర వలస పాలకులు. ఇలాంటివన్నిటి పైన ఒక చర్చ తీసుకుంటే మనము మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎంత పకడ్బందీగా పరిపాలన సాగించారు తెలుసా? తెలంగాణని మరో కోస్తాంధ్ర లాగా తయారు చేసిండు. పచ్చని పంటలతోటి కలకలలాడించిండు 10 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అట్లనే ఉంది కదా ఈ రాష్ట్రం. ఇప్పుడు ఇక్కడ ఉంటే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారండి? రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఏడ ఉంది కరెంటు? నువ్వు రైతులకు ఇస్తారన్న హామీలు ఏమైనాయి? నువ్వు రైతు భరోసా అయ్యింది, నీ రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది? నువ్వు ఇస్తారన్న హామీలు ఏమైనాయి? ఈ రోజు నువ్వు అన్ని రైతులకు ఇచ్చిన మాటలను నీటి మూటలు అయిపోయినాయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే కరువు కాటకాలతో కూడుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని దుర్భిక్షంగా తయారు చేస్తున్నటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం సిగ్గుసేటు తలదించుకోవాల్సిన అవసరం ఉన్న తెలంగాణ గడ్డపైన. అంటే మీకు తెలియదా? మొన్ననే కదా ఇప్పుడు రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మళ్ళీ మీరు రైతులకు ఏం మేలు చేస్తలేడు అంటే ఇప్పుడు సన్నవాట్లకు కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు, బోనస్ ఇస్తున్నామని చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఒక్కొక్కటి చేసుకుంటా సార్ రమేష్ గారు. అన్ని ఒక్కటిసారి చేయాలంటే చేయదు కదా. నేను ఒకటే అడగదలుచుకున్నా. ఒక్కొక్కటి అంటే ఎన్ని రోజులన్నా? 1 సంవత్సరం టైం. సరే, కొత్త ప్రభుత్వం వచ్చింది, 1 సంవత్సరం టైం ఇద్దామని చెప్పేసి మా బీఆర్ఎస్ మా ఆడుకున్నాం. మా బాబుకిన 1 సంవత్సరం టైం ఇద్దాంలే అని చెప్పేసి మా కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు గారు టైం ఇచ్చినాం. ప్రతిపక్షంగా మేము టైం ఇచ్చినాం. నువ్వు 14 నెలలు అయింది, నువ్వు ఇంకా నిద్ర వస్తానే ఉన్నావు.
ఎక్కడ రైతు రుణమాఫీ చేసావు పూర్తిగా 50% కాలే. నువ్వు రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ ఉన్నాయి? ఊర్లలో ఇప్పుడు కరెంటు పోతుంది, నీళ్లు లేవు, కరెంటు లేదు, నువ్వు ఇస్తాను హామీలు అన్నీ నెరవేర్చట్లేదు. కొంతమందిని పట్టుకొని ఇంత రాదాంతం చేయడం ప్రభుత్వం మీద మంచిది కాదు. అది అంటే ఇప్పుడు ఎందుకు కాలేదు? రుణమాఫీ అయింది కదా, 80% అయిందని ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మంత్రులు చెప్తున్నారు. కొన్ని దగ్గరలో అట్లా కావచ్చు, కాదని ఏముండదు. కానీ ప్రభుత్వం అయితే ఏకకాలంలో రుణమాఫీ చేసింది భారతదేశంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో మాత్రమే 2 లక్షల రైతులకు రుణమాఫీ ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మీరేం కాలేదంటారు? అలా చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉండాలి. ఇంత సిగ్గు శరం ఉండాలి. రండి కొండారెడ్డిపల్లికి పోదాం, నీ ఊరికి వెళ్దాం, లేకపోతే నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్కి వెళ్దాం రా. 100% కింద రుణమాఫీ అయిందంటే నేను అక్కడే బీఆర్ఎస్ పార్టీకి నాకున్న సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? రండి. రైతులు ఎందుకు అరిగోసవాడి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఒకవేళ 100% కింద మీరు రైతులు రుణమాఫీ చేసినట్టుంటే నీ కొండారెడ్డిపల్లికి వెళ్దాం రండి. లేదు అంటే నువ్వు కాన్స్టిట్యున్సీ నీ కొడంగల్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం రండి. అక్కడికి వెళ్తే 100% అయిందంటే మేము ముక్కు నేలకు రాసి వస్తాం కొడంగల్ నుంచి. మాట్లాడే విధానం కాదండి. నువ్వు పొద్దున లేస్తే ప్రతిపక్షం మీద ఏడవడం కాదు. నువ్వు రైతులకు ఇచ్చిన మాటలు, నువ్వు రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు. 6 గ్యారంటీలు అమలు లేవు, 420 హామీలు ఇచ్చినావు, ఒక 420 దొంగ వచ్చినావు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి. ఇలాంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ప్రజలకు రావడం చాలా దురదృష్టకరం, చాలా సిగ్గుచేటు. మేము చాలా ఈ ప్రభుత్వాన్ని చాలా వరకు దించేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. అంటే 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కదా ఒక్కొక్కటి. మొన్న గ్యాస్ కరెంటు బిల్ అవుతుంది, లేకుంటే ఫ్రీ బస్ ఉంది, మహాలక్ష్మి పథకం కింద. మళ్ళీ సీఎం కూడా మొన్న 26 జనవరి రోజు 4 పథకాలను ఆమోదం చెప్పడం అనేది జరిగింది. కొత్త ఇండ్లు, కొత్త రేషన్ కార్డు, మళ్ళా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి, మళ్ళీ రైతు భరోసా, ఇవన్నీ చేస్తున్నారు కదా. 6 గ్యారంటీలు అన్నారు బ్రదర్ మీరు. 6 గ్యారంటీలలో ఒకే గ్యారంటీ అక్కడక్కడ కనిపిస్తుంది, ఉచిత బస్సు. ఉచిత బస్సు ఏంటి? ఆడవాళ్ళేమో ఫ్రీగా కూర్చుంటారు, మగవాళ్ళు టికెట్ తీసుకొని ఆ పుట్టరేజ్ మీద యాలాల పడి కింద పడి సస్తున్నారు. ఆటో వాళ్ళు నువ్వు బస్ ఫ్రీ పెట్టినావు, ఆటో వాళ్ళు లెక్కలు ఉన్నాయి ఏమన్నా? చాలా ఉన్నాయండి. రండి, మీరు లైవ్లోకి రండి, చూపిస్తాం. సమాజంలోకి రండి, బయటికి రండి. అయితే నేనేమంటున్నాంటే ఆటో వాళ్ళు ఈరోజు అన్నమో రామచంద్ర అంటారు. ఆటో వాళ్ళకు అసలు వాళ్ళకు గిరాకీ లేక, ట్యాక్సీ వాళ్ళు, ఓలా, ఊబర్ వాళ్ళు అసలు ఏమీ లేదు, వాళ్ళు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మార్పు అన్నందుకు వాళ్ళ ఆత్మహత్యల మీద చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది మార్పు తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దమన నీతి పరాకాష్ఠ అని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళకి గిడిస్తామన్నాడు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు సంవత్సరంకు 12,000 రూపాయలేమో ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 12,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి 14 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏ ఒక్క ఆటో వారికి ఇచ్చిన పిలిపియండి, ఏ ఒక్క ఆటో డ్రైవర్కి ఇచ్చిన పిలిపిమనండి. వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక, వాళ్ళు ఉండేదే చిన్న ఇళ్ళలు ఉంటారు, 3,000 4,000 కిరాయిలు కట్టుకోలేక, వాళ్ళ పిల్లలు చదివించుకోలేక ఎట్లా ఉండే తెలంగాణని ఎట్లా చేసింది ఈ దొంగ అని చెప్పి చాలా వాళ్ళే బాధపడుతున్నారు. మార్పు అని కోరుకున్నాం మేమే. ఈ రోజు ఈ మార్పు నుంచి మళ్ళీ తేరుకొని బాపు నువ్వు రావాలని చెప్పి కేసీఆర్ కు పొద్దులేసి ప్రజలు దండం పెడుతున్నారండి. అంటే మన సర్వే చేయించిందా కాంగ్రెస్ వాళ్ళు దండం పెట్టడానికి? సర్వే అంటే లేను, ప్రజల గుండెల్లో నుంచి వస్తుంది ఆవేదన. అరే వీడికి ఓటేసాం, ఈ ఒక దొంగకు 420 హామీలు ఇచ్చిన ఈ 420కి ఓటేసి ఈ రోజు మా బతుకులు మేము బజారు వేసుకున్నాం అని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం, ఏ ఒక్క కమ్యూనిటీకినా, ఏక వర్గంగిన ఈ తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామలంగా లేదండి. అరే ఊకోండి, అన్నిటికీ కార్పొరేషన్లు ఇచ్చిండు. మళ్ళా అన్నిటికీ ఇప్పుడు బీసీ వాళ్ళకు బీసీ కార్పొరేషన్ అంటున్నాడు, ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషనే. అవన్నీ మీడియా ముందు పేపర్ స్టేట్మెంట్లేనండి. రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేవు. ఆయన ఉట్టి గప్పాల పోతిరెడ్డి, రైఫిల్ రెడ్డి అని పేర్లున్నాయి, ఆయనకి ఎన్నో పేర్లున్నాయి. ఆయన చేసింది ఏమీ లేదు. ఎక్కడిచ్చిరండి? ఎక్కడిస్తే ప్రజలు ఈ విధంగా ఎందుకు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో? ఏం చేసినామని చేసి కేసీఆర్ గారి పరిపాలనకు నీ పరిపాలనకు ఆకాశానికి భూలోకానికి తేడా ఉన్నంత తేడా ఉందండి. సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ సర్వనాశనం చేసిన ఒక దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం నాశనం చేసిండు? 24 గంటల కరెంట్ ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో? ఉంది. ల్యాండ్ ఆర్డర్ లేదో ఉంటుందా ఈ రాష్ట్రం? ల్యాండ్ ఒక్కటే అండి. ఎవరైనా డెమోక్రసీ ప్రకారం ప్రజాస్వామ్యంలో మన హక్కుల కోసం మనం ఏదైనా రాస్తారోక కానీ ధర్నా కానీ శాంతియుతంగా మనం రోడ్ల మీదకి వచ్చి మన హక్కుల కోసం పోరాటం చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి ఒక దొంగ పరిపాలన సాగుతుంది ఈ దమన నీతి ఈ తెలంగాణ రాష్ట్రంలో. మొన్నటికి మొన్న అంగన్వాడీ ఆయా వర్కర్లగిన వస్తే ఆడవాళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా రక్తాలు వచ్చేటట్టు కొట్టిన ఒక దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది. ఒక హోమ్ మినిస్టర్ ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి హోంశాఖని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఒక నరరూప రాక్షసుడు లాగా పరిపాలన సాగిస్తున్నారు. ఢిల్లీ పోయింది కదా, మళ్ళీ తీసుకొస్తాడులే. అవి ఢిల్లీకి పోయినా సుడి కేసులు మోయడానికి పోయిందండి ఢిల్లీకి. తెలంగాణ ఆస్తులు మొత్తం రేవంత్ రెడ్డి మోస్తున్నాడు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మూటలు మోయడానికి నువ్వు చేసి తెలంగాణ గడ్డని సస్యశ్యామలు చేసే ఒక వాళ్ళకి ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఏది లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళ ఈ భారతదేశం స్వతంత్రం వచ్చే చరిత్రలో
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిన కరువు కాటకాలు ఏ రాష్ట్రమైనా తీసుకోండి. ఇప్పుడు ఈ రోజు ఈయన పోయిండు, మొన్న ఢిల్లీ పోయిండు, నేను ఢిల్లీలో ఏదో చేస్తాను గుర్తు, ఈయన పోయి పరిచయం చేసుకున్నాడు ఢిల్లీ ప్రజల్ని. అరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేరా సూరత్ దేకే ఓటు దాలో అంటాడు. నీ సూరత్ చేసి ఓటేసేందుకే జీరో వచ్చిందిరా బాబు ఢిల్లీలో. అవునా? కాంగ్రెస్ జీరో. రేపు భవిష్యత్తులో తెలంగాణలో 30 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఉంటది. ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డికి. అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, పబ్లిక్ అంతా ప్రభుత్వం వైపే చూస్తుంది కదా. ఈ కొత్త రేషన్ కార్డులలో ఇన్ని నిబంధనలు పెట్టవలసిన అవసరం ఏమొస్తుంది ప్రభుత్వానికి? పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ కార్డుల అన్న ఆయన ఇయ్యడు. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ఇది ఒక నాటకం. ఇన్ని రోజులు లేదు, 14 నెలలకి లేదు, ఇప్పుడే ఎలక్షన్ల ముందు ఎందుకు వచ్చినాయి నాకు? నువ్వు 10 సంవత్సరాలు కేసీఆర్ ఏది మన రేషన్ కార్డులు ఇవ్వలేదు అన్నావు కదా. నువ్వు ఎలక్షన్ల ముందు ఎందుకు వచ్చినావు? నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు తెలంగాణ ప్రజల ప్రేమే ఉంటే, కేసీఆర్ కనుక నేను ఎక్కువ గొప్పగా పరిపాలన చేసి చూపించాలి, నా పేరు చిరస్మరణీయంగా తెలంగాణ గడ్డ మీద ఉండాలని నీకు ఒక సంకల్పమే ఉంటే నువ్వు ఎలక్షన్లు రాకముందు చేయాల్సింది. ఇదంతా ఎలక్షన్ స్టంట్ మాత్రమే. అట్లా కాదన్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలో ఒక ఫామ్ నింపుకుంటే అందులో ఏదైతే లేదో అవన్నీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. ప్రజలందరూ పోయి పాపం అలా వివిధ గ్రామాలలో వారి గ్రామాలలో వాళ్ళు 6 గ్యారంటీల ఫామ్ నింపారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇంద్రమ్మ ఇండ్లకు కావచ్చు, ఈ కొత్త రేషన్ కార్డులకు కావచ్చు, మళ్ళీ గ్రామ కమిటీలు వేసి ఇంద్రమ్మ కమిటీలని వాళ్ళు సెలక్షన్ చేస్తేనే వీళ్ళకి ఇండ్లు అనేది చెప్పేసి ఒకటి బాగా ప్రచారం అవుతుంది. అది వాస్తవమేనా? మళ్ళీ ఎందుకు వేయవలసిన అవసరం వచ్చింది ప్రభుత్వం? సార్, వాళ్ళ పథకాలన్నీ అబద్ధాలు, బూటకు మాటలు. ఎందుకంటే ఆ ప్రజలు మభ్యపెట్టి టైం పాస్ చేసి 5 సంవత్సరాల కాలం గడుపుకోవడానికి వాళ్ళు చేసేది. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంది, 6 గ్యారంటీలు ఇవ్వాలి అనుకున్నారు, మళ్ళీ ఈరోజు ఎందుకు మీరు ఈ విధంగా మళ్ళీ రీజనరేషన్ కోసం మళ్ళీ ఏదో కొత్తగా సర్వే చేస్తామని చెప్పి ఎందుకు అంటున్నారు? మీరు నాటకాలు ఎందుకు ఆడుతున్నారని అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? మీకు ప్రజలకు మీకు ఇవ్వాలనే చిత్తశుద్ధి మీకుంటే ఇవ్వండి. ఇంతకుముందే మీరు 6 గ్యారంటీలు ఒక ఫామ్ ఇచ్చిరో, ఇంటింటికి 10 రోజులు లైన్లో నిలబెట్టి వాళ్ళని కూలీలు నాలీలు చేసుకోకుండా పేదవాళ్ళు వాళ్ళు ఏదో వస్తుందని ఆశతోటి వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ఈ రోజు కాదు మళ్ళీ కొత్తదని చెప్పేసి మళ్ళీ ఒక తెరపై కొత్త నాటకాన్ని తీసుకురావడం. కేసీఆర్ సర్కార్ చేయించినప్పుడు 2016లో సర్వే చేయించినప్పుడు సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. మరి ఇంటింటికి తిరిగి ఇప్పుడు కులగానకు అంటే బేసిక్ కులగాన చేస్తాము అని చెప్పేసి ఒక సర్వే చేస్తే మరి ప్రజలు ఎందుకు ఆయనకు అక్కడ చూపించలేకపోయారు? మరి లెక్కలు ఎందుకు తప్పు చూపెడుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నాడు 10.5 లక్షల మంది అసలు దాంట్లో పాల్గొనలే అని. అంటే దమన మీ పరిపాలనకు మీరే ఓపెన్ గా చెప్పుకుంటున్నారు 10.5 లక్షల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలే అని చెప్తున్నారు. అంటే మీరు మీ పరిపాలన ఏడ ఉన్నది? అసలు మీరు ఏం పరిపాలిస్తున్నారు అని చెప్పి ప్రజలు మీ మీద చీదరించుకుంటున్నారు. ఏది చేసా ఇది కాంగ్రెస్ అన్ని బూటకము, ఇది టైం పాస్ కి చేస్తున్నారు, మాకు ఏ పథకాలు రావు, ఏవి వర్తించవు, ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం కాదు, కేసీఆర్ లాగా మాటకు కట్టుబడి ఒక లీడర్ ఈయన కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూలికి పోయి ఆడోళ్ళు అంటున్నారు ఊర్లలో. ఈ భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రిని తిట్టనని మాటలు రేవంత్ రెడ్డి గారిని తిడుతారు. అంటే ఇక అలాంటి బతికేదాకంటే నీళ్ళు నేను బయలుపడి ముఖ్యమంత్రిని తిడతారా? ముఖ్యమంత్రి తిడితే ఊకుంటారా? అన్న నువ్వు ఒకసారి యూట్యూబ్ లో ఓపెన్ చేయండి అన్న, ప్రసార మాధ్యమాలు ఓపెన్ చేయండి. నేను అనడం లేదు, ఒక్కసారి గ్రామాలకు రండి, మీరు తిరగబడి కొడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి రా, నీ ఊరు, నీ పుట్టిన గడ్డ, నా ఊరు. ఇక్కడ నేను చెప్తుంటా నేను నల్లమల పుల్లిబిడ్డనని, నేను నల్లమలకే పోదాం నడు, నీ నల్లమలకు పోదాం. నువ్వు ప్రవేశపెట్టిన పథకాలన్నీ, నువ్వు ఇచ్చే అమలు చేసిన పథకాలన్నీ ఈ రోజు ప్రజలకు అందినవేండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇవన్నీ ఒక ఆయన చేసేటివన్నీ ఏం లేదు, మాటలు రాయడు చెప్తాడు కదా, టైంపాస్ మాటలు. ఒక బ్రోకర్ సినిమాలో వస్తాడు చూడు, టైంపాస్ బ్రోకర్ లాగా చెప్తున్నాడు ఆయన, అంతే, అంతకు మించి వేరే లేనే లేదు. మరి ప్రతి దాంట్లో అడుగడుగును అడ్డుపడుతురట బీఆర్ఎస్ నేతలే. అంటే ఇక్కడ అభివృద్ధి చేద్దామంటే తెలంగాణ బీఆర్ఎస్ నేతలే అలా మనసు ఒప్పుకోవడం లేదు. ఏ కంపెనీ ఏ ఇండస్ట్రీగా రాకుండా వాళ్ళే అడ్డుపడుతున్నారు. ప్రజలను వీళ్ళు అంటుండి ప్రజలను ముందడికి పోగేసి పంపిస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే అంటున్నారు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి అన్న నేను ఒకటే అడగదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉండే ఒక గుండెకాయ లాంటి పార్టీ అది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి పులిబిడ్డకు అండగా ఉండే పార్టీ అది. అది ఒక ఉద్యమ పార్టీ. ఆ ఉద్యమ పార్టీ నుంచి ఉత్పన్నమైనటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సస్యశ్యామలం అవుతుంటే, తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంటే మేము యాక్సెప్ట్ చేస్తాం కదా, మేము వెల్కమ్ చేస్తాం కదా, మేము ఇంకా దగ్గరుండి ఇంకా మేము మీకు పాలాభిషేకం చేస్తాం. ఆ విధంగా నువ్వు పరిపాలన సాగిస్తే నువ్వు చేసింది ఎక్కడ? నువ్వు ఏ పథకాలు చెప్పినావు, ఏవి అమలు చేస్తున్నావు? ఏది లేదు. ఒకటి రియల్ ఎస్టేట్ దోసుకోవడం, దాచుకోవడం, ఢిల్లీకి సూట్ కేసులు మోయడం. అంటే రియల్ ఎస్టేట్ రంగంగా లేదు కదా, ఇప్పుడు పడిపోయింది అంటున్నారు కదా అంతా. రియల్ ఎస్టేట్ అందా? సరే మీరు చెప్పినట్లనే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుండి రియల్ ఎస్టేట్ అన్న ముందుకు పోతుందా ఈ రాష్ట్రంలో? దీనికి ఒక లాజిక్ ఉందండి. ఈ ప్రభుత్వము ఒక హైడ్రా అని తీసుకొచ్చి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి
పేద ప్రజలు ఇండ్లు కూలగొట్టి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఒక అయోమయానికి గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్లని కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉంటారు కదా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ డౌన్ అయితే అప్పుడు మనం 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు కొనిపెట్టుకొని తక్కువ రేట్లో కొనిపెట్టుకొని దాని సమయం వచ్చిన తర్వాత అమ్ముకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయని ఒక దురుద్దేశంతో తీసుకొచ్చే హైడ్రానే తప్ప ఆయన హైడ్రా తోటి తెలంగాణను ఏదో చేస్తా ఉద్ధరిస్తా అని చెప్పేసి అది ఉట్టి మాటలు. దానికి ఒక హైడ్రాకిన హైకోర్టులో కేసేసి దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఒక్క మాట అడగదలుచుకున్నాండి. నేను షేర్లింగంపల్లి కాన్స్టెన్సీలో ఉంటా. షేర్లింగంపల్లి కాన్స్టెన్సీలో చెరువులు కుంటలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్ని ఆక్రమించినో నాకు తెలుసు. రేపు ఇదే రంగనాథ్ గారిని అక్కడ రమ్మనండి, నేను ముందుకొచ్చి నేను చూపిస్తా. పేద ప్రజలు 70 ఏళ్ల తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయిన డబ్బులతోటి విల్లాసు కొనుక్కుంటే నిర్దాక్షిణ్యంగా కూలగొట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి. అందులో పెద్ద పెద్ద ఇక్కడ ఉండొచ్చు కదా, మరి లేవా? పెద్ద పెద్దోళ్ళు ఉన్నాయా లేవా అని నేను చెప్పడం లేదు సార్. మేము ఎప్పుడు బీఆర్ఎస్ పోరాటం చేసేది బడుగు బలహీన వర్గాల కోసం, ఆ వెనుకబడ్డ జాతుల కోసం, ఎస్సీ బీసీ ఎస్టీల కోసం, మైనార్టీల కోసం మేము అడుగుతున్నాం. ఎవడో ప్రపంచాన్ని ముంచి విల్లాస్ కడితే వాడిని గులగొట్టు, వానికి అది పెద్ద ఫరక్ పడదు. రోజు కూలీ చేసుకునేవాడు, రోజు కూలీ చేసుకుని నాలాల మీద ఎవరు ఉంటారు? FTL బఫర్జోన్లు ఎవరు బతుకుతారు? ఒక ఆటో డ్రైవర్లు, అడ్డ మీద కూలీలు, ఎక్కడో పాలమూరు జిల్లా నుంచి వచ్చి వలసవాదులు ఎక్కడో ఒక 20 గజాలు 30 గజాలు ఒక గుడిసె వేసుకొని ఆ దుర్గంధమైనటువంటి వాసనకు అక్కడ బతుకుతుంటే ఈ రేవంత్ రెడ్డి నేనేదో దీన్ని నాలానే అడ్జేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద దమనకాండని ప్రదర్శించి వాళ్ళని అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఉండడం వల్ల హైదరాబాద్ సిటీ మొత్తం మునిగిపోతుంది, మీరంతా ఇట్లా చెరువు కుంటలలో కట్టుకున్నవి కాబట్టి కొంచెం పక్కకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని కూలగొట్టడం అనేది జరిగింది. నేను రేవంత్ రెడ్డి అని సూటి ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. సరే ఓకే, కూలగొట్టినావు, మంచి పని చేసాం, ఈ రోజు నాలాన్ని ఎట్లా అంటే ఒక లండన్ బ్రిడ్జి లాగా కట్టేసాం, ఓకే సంతోషం. మేమేమంటున్నాం అంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఎవరినైతే తీసేసావో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టి వాళ్ళకు ఒక 6 నెలల ముందు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇట్లా ఉంది, మీరు ఈ నాలాలు ఇలా కబ్జా చేశారు, ఇది ఈ విధంగా కాదు, ఇది ఇన్లీగల్గా ఉంటుంది, మీకు మంచిది కట్టిస్తాము అని చెప్పేసి ఒక మంచి నీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు వచ్చేటట్టుగా, నీ పేరు ఎప్పటికీ పేద ప్రజల గుండెల్లో నీకు గుర్తింపు వచ్చేటట్టుగా వేసి నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టించి మంచిగా వాళ్ళని అక్కడ సాగనంపు. మేము స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ హైడ్రాతో గుర్తింపు రాలేదా? హైడ్రా తోటి 80% మైలేజ్ పోయింది. కాంగ్రెస్ అంటే ఆయన గుర్తించుకుంటేంత స్థాయికి రాలేదు. అంటే దుర్మార్గులను గుర్తించుకోవడం ఎవరైనా గుర్తించుకుంటారని, ప్రజాప్రతినిధి అన్నాడు పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా సువర్ణ అక్షరాలతో పేరు రాసుకోవాలి. అరే పలానా ఆయన నువ్వు చనిపోయిన తర్వాత ఒక 20 ఏళ్ళు నిన్ను గుర్తుపెట్టుకోవాలి, ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా పరిపాలన చేసిందని. నిన్ను 14 నెలలకే తూతు అని అసలు ఊర్లో కూడా తరిమి కొట్టే పరిస్థితి కల్పించుకున్నావు నువ్వే. అన్న మీరు ఒక బీసీ నేత కదా, అంటే ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ 46.25% మాత్రమే బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 43% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి బీసీలకు స్థానిక సంస్థలలో అని చెప్పారు. మరి ఈ ఇంత తక్కువ జనాభాను చూపెడితే అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు అసలు వాస్తవంగా 50 నుంచి 60% మధ్యలో బీసీ జనాభా ఉంటుందండి. అంటే యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే వీళ్ళది రెడ్డిలది, నేను ఒక జనాభా లెక్క చెప్తున్నా, రెడ్డిలు 7 నుంచి 10% వరకు ఉంటారు. వీళ్ళు 10% పోయి 17% ఎట్లయితుంది? 50 నుంచి 60% ఉన్న బీసీలు 40%కి ఎట్లా వస్తారు? నీ కుల గణనలో ఏం జరిగింది? ఇది ఎందుకు ఈ వివక్ష మీకు? బీసీలు అంటే ఎందుకు మీ వివక్ష? అంటే బీసీలకు వీళ్ళు ఒకవేళ ఈ విధంగా జనాభా ప్రాతిపదికన కరెక్ట్గా సీట్లు ఇస్తే అసెంబ్లీలో అధ్యక్ష అనేది మాత్రం బీసీ బిడ్డలే అని చెప్పేసి మీరు భయపడుతున్నారా? ఒకవేళ బీసీ బిడ్డలే 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు వస్తే మా ఆటలు సాగమని మీరు భయపడుతున్నారా? ఏ ఉద్దేశంతో ఏ తెర వెనక నాటకాలు ఆడి ఈ విధంగా బీసీ బిడ్డల నోరు మా రాజకీయ భవిష్యత్తును తొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నేను అడగదలుచుకుని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే వరంగల్లో మాట్లాడిన మాటలకు తీన్మార్ మల్లన్న మాటలకు మీరు మద్దతేనా? తీన్మార్ మల్లన్న మాట్లాడే మాటలకు మద్దతు అని కాకుండా నేను మాట్లాడే విధానానికి నేను ఆయన చెప్పే దానికి సంఘీభావం. ఒకటి నేనేమంటున్నానంటే అంటే ఒక బూత్ మాట కూడా మాట్లాడినాడు రెడ్డిల పట్ల, అంటే దానికి మీరు సంఘీభావం తెలుసు? దానికి నేను సంఘీభావం తెలిపాను. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని గౌరవించాలి. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని, అంటే అంత పెద్ద బహిరంగ సభలో అట్లా ఒక ఆయన ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు, అలాంటి మాటలు మాట్లాడచ్చా? అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిదండి. అది రేపు భవిష్యత్తు తరాలకు అది మంచిది కాదు. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తప్పున్నారా? ఎందుకంటే నీ రాజకీయ పరంగా విమర్శలు ఒక కులం పేరు పెట్టి అట్లా మాట్లాడచ్చా అని 100% తప్పది. నేను ఏకీభవించాను దాన్ని. ఈ విషయంలో తీన్మార్ మల్లన్న 100% క్షమాపణ చెప్పాల్సినదే.
అది ఏ కులమైనా సరే నేను కులాల గురించి మాట్లాడదలుచుకోలేదు, నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు అంటే సందర్భం వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా బీసీ నేతనే కదా, అంత డైరెక్ట్ గా అలాంటి బూత్ మాటలు మాట్లాడడం మీరు తీసుకుంటురా దాన్ని ఒక బీసీగా? అంటే మీకు సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి మీరు తీసుకుంటున్నారా అని అడుగుతున్నా. అది మాత్రం 100% తప్పండి. ఒక విధంగా ఒక జాతిని అవమానించడం తప్పు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నీ ఇష్టారాజ్యంగా వివరించడము. నీ మీద ఇంకొక విషయం, ఇది రేవంత్ రెడ్డి ఆడిస్తున్న ఒక నాటకం అని చెప్పేసి తెర వెనుక మాకైతే వినిపిస్తుంది. మరి ఆ ట్రాప్ లోగిన తీర్మార్ మల్లన్న అడిగిన ఈ విధంగా ఏదైనా తెలంగాణ సస్యశ్యామలం ఉన్న రాష్ట్రాన్ని ఏదైనా మతకల్లోలా సృష్టించడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో అని చెప్పేసి మాకు డౌట్ గా ఉంది. బీఆర్ఎస్ కాదు, టోటల్ యావత్ తెలంగాణ ప్రజానికానికి. బీఆర్ఎస్ కి ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజానికానికి ఉన్నది. ఇంకొకటి కులగణన చేసినారండి. మా కుర్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము మినిమం 30 నుంచి 40 లక్షల మంది ఉంటాం. మా పేరే లేదు కులగణనలో. అంటే 40 లక్షల మంది కుర్మలు చనిపోయారా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని నేను ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. నేను కుర్మలు లేరా అని అడుగుతున్నా. మా శాతం ఎంత, మా పబ్లిక్ ఎంత, కుర్మలు లేనే లేరు, అక్కడ పేరే లేదు కులగణన. ఇది ఎందుకు ఈ దమననీతికి అది అద్దం పడుతుందని అడుగుతున్నాను. అంటే రేపు రాబోయే భవిష్యత్తులో కుర్మ బిడ్డలు వాళ్ళ ఆవాజ్ చూపిస్తారు రాజకీయంగా, మాకు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి ఏమన్నా తెర వెనుక నాటకాలు ఆడి పాపలు కదుపుతున్నారా అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడగాలి. మరి ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో మీ ప్రతినిధులు కూడా ఉన్నారు కదా, ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నించడం లేదా? ఒకే ఒక్కరు బీర్ల ఎలయ్య గారు ఉన్నారు, ఒకే ఒక్కరు మా సంఘం అధ్యక్షులు యజ్ఞ మల్లేశం గారు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు అనేది నాకు అర్థమైతలేదు. ఎందుకంటే మన జాతిని ఎవరైతే అవమానిస్తారో, మన తల్లిని అవమానించినట్టు, మన జాతిని ఎవరైతే కించపరుస్తారో మన ఖ్యాతిని కించపరిచినట్టు అవుతుంది. రేపు భవిష్యత్తు తరాలలో నీకు చరిత్రలో ఒక పేరంటూ ఉండాలి నీ జాతి గురించి. అంటే నీ నీతి, నీ జాతి గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఈ రోజు చట్టసభల్లోకి వెళ్ళినావు, నీ జాతి గురించి చెప్పినప్పుడు రేపు భవిష్యత్తులో నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. నువ్వు అనుకుంటున్నావు ఇక ప్రజాప్రతినిధులు అయ్యేంతవరకు ఏం చెప్తారు వీళ్ళంటే, ఇది నా జాతి ఈ విధంగానే ఓట్లు దండుకుంటారు. ఎక్కడైతే అసెంబ్లీకి వెళ్ళిన తర్వాతనో పార్లమెంట్కి వెళ్ళిన తర్వాతనో వాళ్ళకి వచ్చిన అవి వస్తాయి కదా, వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నోరు మూసుకోవడం జరుగుతుంది. ఎందుకు మూసుకుంటారు అనేది నేను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని. నీ జాతి గురించి, నీ ఖ్యాతి గురించి, నీ గలాన్ని, నీ దళాన్ని, బలాన్ని వినిపించు ధైర్యంగా. అప్పుడే నువ్వు మొగోడు అనిపించుకుంటావు కదా. 50 లక్షల మంది తక్కువ 40 నుంచి 50 లక్షల మంది కురుమలు ఈ రోజు కనుమరుగైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. వెంటనే కురుమలు మొత్తం రోడ్డు మీదకి వస్తే ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా తీస్తారు పర్సెంటేజ్, ఎట్లా తీసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం? అసలు ఈ ప్రభుత్వం మళ్ళీ కులగణన మళ్ళీ చేస్తామని అంటారు కదా. ఆయన ఎన్నిసార్లు చేసినా ఇదంతా టైంపాస్ మాటలు, ఆయన చేయడు. మరి స్థానిక సంస్థలు ఎన్నికలు కావా? ఈ కులగణన అయిందాక చేయమని చెప్పేసి ఆయనే చెప్తాడు కదా, మళ్ళీ చేస్తే ఇప్పటికే 1 year అయిపోయింది. అంటే ఇప్పుడు స్థానిక సంస్థలలో మరి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మా కుర్మ బిడ్డలు పోటీ చేద్దా? అందరు ఉండాలి, చేయాలి కదా. అందరూ చేయాలంటే మాది ఎంత, మా వాటా ఎంత నువ్వు తేల్చాలి కదా. ఇప్పటికి 1 year అయిపోయింది కదా. ఇప్పుడు ఇది సర్వే అని చెప్పేసి 1 year అయిపోయింది. ఇప్పుడు గ్రామాలల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, సర్పంచ్ లేక ఒక పెద్ద మనిషి అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక గ్రామానికి, లేకుంటే ఆ గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి ఏ సమస్య వస్తే ఒక పెద్ద మంది దగ్గర చెప్పుకుంటాం. ఇప్పుడు ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక్కటే అండి, వాళ్ళకు ఒకటి ఏంటంటే ఒక లైనప్ లేదు. అసలు ఎట్లా పరిపాలన చేయాలని ఎవరికి రావట్లేదు. ఏంటంటే లేక మనకి ప్రభుత్వం వచ్చింది, ఏ విధంగా దోసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఫాలో అవుతారు. కానీ వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజారాజ్యాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అసలు లేదు. ఇంకొకటి, రాజు పరిపాలన సరిగా ఉంటే రాజ్యం బాగుంటుంది. ఇప్పుడు రాజే సక్రమంగా లేనప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంటుందండి? మంత్రులు ఏం పరిపాలిస్తారు? రాజు చెప్పినట్టే కదా. రాజు చెప్తాడు దోసుకోరాబాయ్ అంటే వీడు సూట్ కేసు నింపుకుంటాడు, వీడు దాపెట్టుకుంటాడు. అంతకు మించి ఈ తెలంగాణ రాష్ట్రంలో వేరే పరిపాలన లేదు. అరే ఆ సూట్ కేసు అంటే గుర్తొచ్చే, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, తిరుపతి రెడ్డి కావచ్చు, కొండలరెడ్డి, వాళ్ళు ఏ అధికారంతో మరి ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలను కానీ లేకుంటే ప్రోటోకాల్ని వినియోగించుకుంటున్నారు? వాళ్ళంతా ఈ పాపులర్ ఎందుకు అవుతున్నారు ఈ రాష్ట్రం? అయితే వాస్తవంగా ఇది రేవంత్ రెడ్డి ఆలోచించాలి. రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఏమైనా ఉంటే, చదువుకున్న వ్యక్తి అయితే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అయితే, అసలు మా అన్నదమ్ములకు ఎందుకు కాన్వాయ్ ఇస్తున్నాము, ఎందుకు ప్రోటోకాల్ ఫాలో అవుతారు? ఏదన్నా వాళ్ళు సభలలోకి వెళ్తే స్కూల్ పిల్లలు సల్యూట్ చేయాల్సిన పరిస్థితి, స్వాగతం పలకాల్సిన పరిస్థితి, దుస్థితి తెలంగాణ గడ్డ మీద ఉన్నది. పక్క రాష్ట్రాలు నవ్వుతున్నాయి, ఏంది ఈ పరిపాలన, ఇది ఒక దండయాత్ర చేస్తున్నాడు ఏంది తెలంగాణ రాష్ట్రం మీద అని చెప్పేసి. మరి నాకు తెలిసి ఇదంతా చంద్రబాబు డైవర్షన్ లో నడుస్తుందేమని అనుకుంటా నేను. అంటే ఆయన స్టేజ్ మీద మొన్న చెప్పే కదా, మా అన్నదమ్ములు నాకు తోడు ఉంటారు, మాకు పదవులు అవసరం లేదు, కానీ పని చేస్తారు ప్రజల గురించి అని చెప్తున్నాడు. తోడు అంటే నువ్వు పరిపాలన సక్కలే, ప్రజలు వచ్చి నేను తిరగబడి కొడితే నీ అన్నదమ్ములు వచ్చి నీకు తోడు ఉంటారా? తోడు అనేది ఎక్కడ ఉండాలి? నీ ఇంట్లో ఉండాలి, నీ కష్టకాలంలో నీకు తోడుండాలా. నీ ప్రజారాజ్యంలో నీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అండి. ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే అయితే కావాలి కదా.
ఎమ్మెల్యే కావాలంటే కొడంగల్కి అయితే కావాలి కదా. నువ్వు రాజీనామా చేయి, నీ తమ్మిని నిలబెట్టు, ఎలక్షన్ పెట్టి ఆ. ఉప ఎలక్షన్ నీ తమ్ముడు గెలిస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం కదా. ఉమ్. మరి అది చేయి, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా చేయి. నీ ఇష్టారాజ్యంగా నా ఇంట్లో పదవులు ఉన్నాయి, నా చేతిలో అధికారం ఉంది, దుర్వినియోగం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఉండరు, రాబోయే రోజుల్లో తిరగబడతారు అంతే. ఓకే, చివరిగా ఎట్లుండబోతుంది మరి మీ ఉద్యమకారుల కార్యాచరణ ముందు ముందు ఎట్లుండబోతుంది, మీది ఎట్లుండబోతుంది? ఏం లేదన్న, మేము 2001 నుంచి ఉద్యమకారునిగా మా ప్రస్థానం సాగింది. ఉమ్. కేసీఆర్ మా బాపు, రామన్న హరీష్ అన్న మా అన్న, పార్టీ మాకు ఒక కుటుంబంలో. నీ పేరు కూడా నిక్ నేమ్ ఉంటది కదా నీకు? నా పేరు కేసీఆర్ అంటారు అందరూ ముద్దుగా కేసీఆర్. సీమల రమేష్ కుర్మ నా ఇల్లు, నా పేరు, నా జాతి అది. నన్ను అందరూ ముద్దుగా కేసీఆర్ అని పిలుస్తారు. కేసీఆర్ బాపు అంటే ఆయన కోసం నేను చావడానికైనా, తన కోసం నేను జీవితాంతం తన కోసం ఎంత సాక్రిఫైస్ చేయడానికైనా నేను సిద్ధం. ఎందుకంటే మా నాన్న ఆర్మీ కమాండో, వర్షంలో అనివార్య కారణంలో చనిపోయారు. నేను చిన్న వయసులో ఉండే, కానీ నేను మా కేసీఆర్ గారి స్పీచ్లు, ఆయన సభలు అట్రాక్ట్ అయ్యి 2001 ఏప్రిల్ 27 నుంచి పార్టీ ఎప్పుడైతే ఉద్భవించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎత్తిన జెండా ఏదైనా దించలేదు. నేను చనిపోయేంత వరకిన గులాబీ జెండానే ఉంటుంది. నా పిల్లలకి ప్రస్తుతానికి 2 లండన్లో ఉంటారు. నా పిల్లలకి చెప్పడం జరిగింది, ఒకవేళ మీ నాన్న చనిపోతే నా శవం మీద పింకు కండువానే కప్పాలని చెప్పిన. అంత ధైర్యం దమ్మున్న మొగోడు ఈ ఉద్యమకారుడు రమేష్ కుర్మ. రేపు భవిష్యత్తులో ఒక తెలంగాణ ఉద్యమకారుడి జెండా షాద్నగర్ కంచుకోట మీద ఎగరాలనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రయత్నం చేస్తున్నాం. నేను పుట్టిన గడ్డ కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి నా ప్రయత్నాలు నేను ముమ్మరంగా చేస్తున్నా. దీనికి మా రామన్న ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. మా బాపుగిన చాలాసార్లు చూద్దాంలే అని చెప్పారు. ఆ అవకాశం మీద కలిస్తే షాద్నగర్ ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళకి సేవ చేయడానికి, వాళ్ళ సేవలో తరించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా. థ్యాంక్ యూ రమేష్ అన్న, మీ అమూల్య టైం మాకు కేటాయించి. థ్యాంక్ యూ అన్న.